చాలా డైలాగ్ ఉంటాయి, ఈ డైలాగ్ చాలా బాగుంటుంది. విషయం మీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా, ఇదే మెయిన్ ట్రాక్. ప్రస్తుతం సొసైటీలో మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటు భారతీయుడు ఆవేదన. సార్, వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందే చనిపోతుంటే కాలధర్మాన్ని తెలిసి ఏమీ చేయడానికి కన్నీరు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లిని కన్న భర్తమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్థాంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం, ఒక ఇండియా 8 జపాన్తో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలిగి చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్, భవిష్య బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలు వలసిపోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకుని అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అలాంటి అబ్రహాం లింకన్ ఇంకా మన దేశంలో చెప్పులు కుట్టుకుంటేనే బ్రతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు రావడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండాలంటే లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవాలంటే లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్డకు లంచం, తినే బెడ్డకు లంచం, ఆడపడితే ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తుంటే బ్రతిక రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? రిక్షావాడికి భయం పోలీస్ అంటే, పగటిపూట లైట్ లేదని కేసు పెడతాడేమోనండి. లారీ డ్రైవర్కి భయం ఆర్టీఓ అంటే, పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనండి. రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బ్రతికే ఉన్నావా అని సర్టిఫికేట్ అడుగుతాడేమోనండి. పిల్లల కదా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీట్కి ఎంత డబ్బులు గుంజుతారన్నాయి. ఓ ఆటో డ్రైవర్, రిక్షావాడు, కూలీ రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో సగం ఈ లంచగొండలే తిరిగిస్తుంటే మిగిలిన డబ్బులతో బెల్లం బిడ్డను ఎవరు పోషిస్తారు సార్? ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసి నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సాగరంగా తలెత్తుకొని తిరగలదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోవడం, ఎక్కడ ఈ ప్రపంచం మొక్కల మగ్గిపోదో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి భగవంతుడు నా ఈ దేశాన్ని మేలుకొల్పో అని ఆయన గీతాంజలి రచించారు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కలలుగా స్వేచ్ఛా స్వర్గంలోకి నా ఈ దేశాన్ని నడిపించడానికి నేను ఈ రక్తాంజలి రాశాను. ఒక లంచగొండిని చంపైన 1,00,000 మంది అవినీతి పనుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. మిస్టర్ జస్టిస్, కోర్టుకి చెవులే తప్ప కళ్ళు హృదయం ఉండమంటారు. ఒక్కసారి మీ హృదయాన్ని పెట్టి చూడండి. ఇంకా నేను చేసిన తప్పే అనిపిస్తే లా పుస్తకాలు తిరగేయొద్దు, నా కోసం కాజులు సబ్కాజులు చూడొద్దు, పేరాలు ఆధార్ తీయొద్దు. నేరం ఒప్పుకుంటున్నాను కాబట్టి మీరు విధించేది విశిక్ష అయితే ఆనందంగా ఒప్పుకుంటాను. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.